హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ కనుక చూసుకున్నట్లయితే దాని గురించి కొంచెం మంచిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నామినేషన్స్ అంటేనే చాలు హౌస్లో మొత్తం మంటలు ఇట్లా లేస్తాయి. ఏమైతే తెలియదు, అప్పటిదాకా మొత్తం జాన్ లెక్క ఉండేటోళ్ళు నామినేషన్స్ టైం వచ్చే వరకు ఎవరినో ఒకరిని దొబ్బేసేయాలి కాబట్టి ఏదో ఒకటి మా పాయింట్ పట్టుకొని వాళ్ళని నామినేట్ చేస్తూనే ఉంటారు. అప్పటి వరకు బాగానే ఉంటారు. హౌస్ మొత్తం మంచిగానే ఉంటారు. సూపర్ ఉంటారు. అసలు వీళ్ళ మధ్యలో బాండింగ్ ఉంది. ఎక్సలెంట్ అనుకోవచ్చు. కాకపోతే నామినేషన్స్ టైం వచ్చే వరకు ఏమైతుందో, ఏం రోగం వస్తుందో తెలవదు గానీ, ఎందుకంటే వీళ్ళు నామినేట్ చేయలేకపోతే వీళ్ళ మైనస్‌లు కూడా అవుతాయి. సో, వీళ్ళు పక్కా నామినేట్ చేయాలి. దానికోసమని నామినేషన్స్ టైం వచ్చిందంటే చాలు ఏదో ఒక గొడవ పెంట ఇస్తారు. ఈరోజు జరిగిన ఆ పెంటలేంటి షార్ట్‌కట్‌లో మాట్లాడుకుందాం. ఎక్కువ లాగ్ చేయడం వద్దు. బాగా క్లియర్‌గా చెప్తే నిద్రపోతారు మీరు. అందుకని సింపుల్‌గా షార్ట్‌కట్‌లో మంచిగా చెప్పుకుందాం. ఓకేనా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో, ఇక్కడ ఫస్ట్ నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే, ఈ ఉన్న 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇంక్లూడ్ పవన్ కెప్టెన్‌గా ఉంటాడు. పవన్ పార్టిసిపేట్ చేయడు ఎప్పుడు కూడా. అతను కెప్టెన్ కాబట్టి డీమన్ పవన్ కెప్టెన్. సో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 12 మెంబర్స్ గ్రూప్స్‌గా విడిపోవాలి. 3 మెంబర్స్‌కి ఒక గ్రూప్ లాగా అందరూ కలిసి గ్రూప్‌గా విడిపోవాలి. 4 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీరు చాలా చూసే ఉంటారు. డైస్ ఉంటది కదా! డైస్ గేమ్ అన్నట్టు. పవన్ డైస్ ఏస్తాడు. అందులో ఏ నంబర్ వస్తే ఆ నంబర్ పవన్ ఇష్టం. ఎవరినైనా పిలవచ్చు. ఏ గ్రూప్ నుంచి ఎవరినైనా పిలవచ్చు. వాళ్ళొచ్చి ఇక్కడ డైస్‌లో మూవ్స్ చేయాలి. సో, పవన్ డైస్ ఏస్తా ఉంటాడు. వాళ్ళు మూవ్స్ పెడతా ఉంటారు. అందులో నామినేషన్ పేరుంటది. అందులో గనక ఆ మూవ్ అందులోకి వెళ్ళినట్లయితే వాళ్ళు నామినేట్ చేయొచ్చు. అండ్ నామినేట్ చేయడానికి వాళ్ళు ఇంకొకరి పేరు చెప్పాలి. ఎవరిని నామినేట్ చేస్తున్నారో చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో గేమ్. ఆ గేమ్‌లో వీళ్ళందరూ కలిసి ఆడతారు. అందులో ఎవరైతే ఫస్ట్ టాస్క్ విన్ అయితారో వాళ్ళకు నామినేషన్ చేసే ఛాన్స్ ఉంటది. ఎలా అంటే ఫస్ట్ డైస్ ఏసిన తర్వాత సుమన్ అన్న వచ్చిండు. సుమన్ అన్న ఎవరిని రీతుని నామినేట్ చేస్తున్నా అని చెప్పిండు. సో, అక్కడ మళ్ళీ వీళ్ళంతా కలిసి గేమ్ ఆడాలి. గేమ్ ఏంటి? ఒక హౌస్ లోపల ఒక ప్రాపర్టీ పెడతారు. దాన్ని ఇక్కడ నడుముతో రోప్స్ కట్టి దాన్ని ముగ్గురు కలిసి ఇట్లా హుక్ చేసి తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పెట్టేసేయాలి. ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు నామినేట్ చేయొచ్చు. సుమన్ అన్న రీతుని నామినేట్ చేసిండు. అంత వ్యాలిడ్ రీజన్ ఏం కాదు. ఏదో అట్లా పెట్టేసిండు. సో, ఇక్కడ అందరూ కూడా డీమన్ పవన్ ఏం చేసిండంటే ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు. అందరిని కూడా ఈక్వల్‌గా ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పేసి ఇటు డైస్ ఏస్తాడు. ఎవరికి అయితే పిలవాలనుకుంటారో వాళ్ళని పిలిచేస్తాడు. అండ్ మళ్ళీ అక్కడ ఒక చిన్న టాస్క్ ఉంటది. గేమ్ ఉంటది. ఆ రోప్‌తోని ప్రాపర్టీని తీసుకొచ్చి బయట పెట్టేసేయాలి. ఇట్లా అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఎట్లా అంటే ఇంకా టైట్ చేయొచ్చు. బిగ్ బాస్ ఏం చెప్పిలంటే డీమన్ పవన్‌కు ఛాన్స్ ఇచ్చిండు. ఏంటి? వాళ్ళు ఆడే ఆ ఏరియా, ఆ గేమ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్పేస్ తగ్గించాలా, పెంచాలా అన్న ఛాన్స్ కూడా పవన్‌కే ఇచ్చిండనమాట. సో, ఏం చేసిల్లంటే ఇక్కడ స్పేస్ ఎక్కువుంటే వాళ్ళు దాన్ని హుక్ చేయగలుగుతున్నారని చెప్పేసి రూమ్‌లలోకి వెళ్ళడము, రూమ్‌లో టాస్క్ ఇవ్వడము, అక్కడ అంతా ఎలా ఉందంటే ఏదేదేమన్నా గానీ వాళ్ళని టైట్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు టాస్క్ ఆడాలి. ఈ కాన్సెప్ట్‌లో ఉంటది గేమ్ అంతా. అంత గేమ్ అంటే నాట్ ఈజీ. ఏదో ఇట్లా పోయి అట్లా తీసుకొచ్చినట్టు ఉండదు ముచ్చట. దీన్ని ఎలా చేస్తారంటే ఒక్కోసారి వాళ్ళకి ఫైటింగ్ పెడతారు. వాళ్ళకు ఫైటింగ్ చాలా జరుగుతది. డిస్కషన్ జరుగుతది. దుబ్బేసుకోవడము, లాక్కోవడం, పీక్కోవడం ప్రతి నామినేషన్‌కి ఇలానే ఉంటది. కాకపోతే ఈసారి నామినేషన్స్‌లో ఇవేం లేవు. సింపుల్‌గా అయింది. ప్రతిసారి నామినేషన్ జరిగినప్పుడల్లా లాస్ట్ నామినేషన్ ఉంది. ఏంటి? ఆ రోజు గూడా వాళ్ళు రీతు అండ్ శ్రీజ వాళ్ళు కొట్టుకున్నంత పనైంది. ఫ్లోరా కొట్టుకున్నంత పనైంది. వీళ్ళకి ఇట్లాంటి చాలా టాస్క్‌లు ఇచ్చిండ్రు. కాకపోతే ఈసారి మాత్రం ఈ దొబ్బేసుకోవడాలు, లాక్కోవడాలు, పీక్కోవడాలు ఏవి లేవు. క్లియర్ కట్ డైస్ ఏస్తారు. ఒక నామినేషన్ పాయింట్ చెప్పాలి. గేమ్ ఆడాలి. నామినేషన్ ఎవరు చేస్తున్నారో చెప్పేసేయాలి. సో, ఇదన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్స్ వచ్చింది. ఎవరికి రాముకొచ్చింది. రాము సంజనని నామినేట్ చేసిండు. అండ్ ఫ్లోరా వచ్చి ఫ్లోరాకి నామినేషన్ సుమన్ అన్నకి 2 టైమ్స్ వచ్చింది. అండ్ భరణికి వచ్చింది. భరణికి వేరే ఆప్షన్స్ ఏం లేవంట. ఎవరు వీక్‌గా ఉన్నారో వాళ్ళకే నామినేట్ చేస్తున్నా అని క్లియర్‌గా చెప్పేసిండు. భరణి వేరే వాళ్ళని నామినేట్ చేస్తే కరెక్ట్ ఉండదు కాబట్టి ఎవరైతే వీక్‌గా ఉన్నారో వాళ్ళనే నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి యెల్లో టీమ్‌లో ఎవరు? సుమన్, ఫ్లోరా అండ్ రాము. వీళ్ళ ముగ్గురిలో వీళ్ళనే నామినేట్ చేస్తున్నా అని, నాకు వేరే ఆప్షన్ లేదని, ఏంటంటే ఒక వ్యాలిడ్ రీజన్ కనబడదు. నామినేషన్స్ అంటే ఏదో చెప్పేసేయాలి కాబట్టి చెప్తారట్లా.
కానీ ఈ నామినేషన్ పాయింట్ చేయబట్టి అవతల ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇదే మాత్రం ఎవడు ఆలోచించడు. వీళ్ళు సేఫ్‌గా ఉంటే చాలు. ఇదే మెథడ్ ఫాలో అవుతారు అందరూ. అండ్ ఇక్కడ సంజనకొచ్చింది. సంజన వచ్చేసి పక్కా దివ్యని నామినేట్ చేసి ఎందుకు నేను లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను. సంజన వచ్చి దివ్యని ఖచ్చితంగా నామినేట్ చేశాను. ఏంటంటే 2 ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఫైటింగ్ చాలా అవుతాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటే ఏం కాదు. ఇక్కడేంటి సంజన చెప్పినట్టు మిగతా అందరూ ఇంటారు. మమ్మీ, డమ్మీ అనుకుంటూ. కానీ దివ్య మాత్రం ఈక్వల్‌గా ఫైటింగ్ చేస్తుంది కాబట్టి దివ్య, సంజన ఇద్దరు ఈక్వల్‌గా ఉంటారు కాబట్టి ఫైటింగ్ జరుగుతది. ఇక్కడేంటి సంజన వచ్చేసి దివ్యని నామినేట్ చేసింది. ఫస్ట్ నుంచి నువ్వు ఒక మోషన్‌లో వెళ్తున్నావు. నువ్వు చేయబట్టి గొడవలు స్టార్ట్ అయితున్నాయి. అది ఇది అని చెప్పేసి. కానీ దీనికి ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ దివ్య యాక్సెప్ట్ చేసింది. నన్ను ఇంత నేను వచ్చి 1 వీక్ కూడా కాలేదు. నన్ను ఇంత గొప్పదని చేస్తున్నావు అని చెప్పేసి నిజంగా దివ్య యాటిట్యూడ్‌కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవ్వరు కూడా నామినేషన్‌ని యాక్సెప్ట్ చేయరు. కానీ యాక్సెప్ట్ చేసింది. అయినా కూడా దివ్యకి ఏం ఒరగదు. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో దివ్యాని ఎవరు పంపించలేరు. అండ్ ఆడియన్స్ సపోర్ట్‌తోనే వచ్చింది కాబట్టి తిన సంజన చేసిన నామినేషన్ వ్యాలిడ్ రీజన్ కాదు. సో దివ్యకి ఏం ఫరక్ పడదు. రీతుకొచ్చింది. రీతు కూడా చాలా పెంట చేసింది. అండ్ ఇంకెవరికి ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్స్ వచ్చింది. నామినేషన్ ప్రాసెస్ పెద్దగుంది కాబట్టి ఎపిసోడ్ పెద్దగా ఉంటది కాబట్టి మనం షార్ట్‌కట్‌లో చెప్పుకుంటున్నాం. ఇక్కడ హరీష్ విషయంకి వచ్చేవరకి పెంట నామినేషన్ చేసేది ఒకరు, అరిసేది ఒకరు. అసలు తనకు సంబంధమే లేదు. ఎవరు తనుజ వచ్చేసి హరీష్ మీదకైతే నోరు ఎట్లా వెరిసింది తెలుసా? మేబీ ఇప్పుడు వచ్చే ఏదైతే సాటర్డే, సండే ప్రోగ్రామ్ ఉంటదో అందులో నాగార్జున ఖచ్చితంగా ఈ పాయింట్ తీసుకొస్తారు. నువ్వెందుకు వెళ్ళావు? హరీష్ మీదికి తనుజ నువ్వెందుకు వెళ్ళావు? వాళ్ళు మాట్లాడుకుంటుంటే నీకేంటి అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే ఆ రేంజ్‌లో నామినేషన్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తున్నారో వాళ్ళు రీజన్ చెప్తారు. వీళ్ళిద్దరిని కాదు అని తనుజకి, హరీష్‌కి చాలా గొడవైంది. ఎంత గొడవ అంటే అంత గొడవ. అప్పటి వరకు అందరూ కలిసినే ఉంటారు. అమ్మ, బాబాయ్, పిన్ని, కన్న అనుకుంటా. నామినేషన్ పాయింట్ వచ్చేవరకు ఎంత రచ్చ చేస్తారు తెలుసా? మొహం కూడా చూడకుండా మాట్లాడతారు. ఎంత అంటే అసలు కొన్ని వ్యాలిడ్ రీజన్సే ఉండవు. అసలు వాళ్ళు నామినేట్ చేసానికి కారణమే ఉండదు. సో ఇక్కడ వేరే వాళ్ళు హరీష్‌ని నామినేట్ చేస్తుంటే తనుజ వచ్చేసి పెంట చేసింది. అండ్ ఇదొకటి. ఫ్లోరా కూడా నామినేషన్ చేసింది. ఫ్లోరా విషయంలో కూడా నామినేషన్ పాయింట్స్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ రామ్ రాథోడ్ అతను కూడా నామినేషన్ చేసిండు. అతన్ని నామినేట్ చేసిన దానికి ఫస్ట్ టైం పాజిటివ్‌గా చేసిండు. వ్యాలిడ్ పాయింట్స్, ఓన్లీ వ్యాలిడ్ పాయింట్స్ తీసుకొచ్చి నామినేషన్ చేసిండు. ఇంతవరకు జరిగిన ఈ టాస్క్‌లు, ఈ నామినేషన్స్ అన్నీ పక్కన పెడితే రామ్ రాథోడ్ ఈరోజు మాత్రం కరెక్ట్ నామినేట్ చేసిండు. పాయింట్స్ వచ్చేసి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి రామ్ రాథోడ్‌వి. సో ఇక్కడ నామినేషన్స్ అయితే సేమ్ ఒక్కొక్కరు ఇంత పెద్ద అయితది సినిమా. నేను షార్ట్‌కట్‌లో చెప్పేసిన. ఏంటి ఫస్ట్ డైస్ ఏస్తారు. అందులో పవన్ ఎవరికి ఇస్తే వాళ్ళు రావాలి. అక్కడ తను ఎవరు నామినేషన్ చేస్తున్నారో చెప్పాలి. అండ్ టాస్క్ గేమ్ ఆడాలి. ఆ గేమ్‌లో ఎవరొస్తే వాళ్ళని అవతల వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అండ్ వ్యాలిడ్ రీజన్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఇవి కూడా వ్యాలిడ్ రీజన్స్ లేవు. మాక్సిమం ఒక 3 ఆర్ 4 ఉన్నాయి. సుమన్ శెట్టి చెప్పింది, రాము రాథోడ్ చెప్పింది, అండ్ రీతు, అండ్ ఇంకో పర్సన్ ఎవరు భరణి. వీళ్ళు చెప్పినవి మాత్రమే రీజన్‌గా ఉన్నాయి. మిగతా అంతా కూడా వేస్ట్. సంజన చేసిన నామినేషన్ అయితే అసలు పరమ వేస్ట్. తను చేసిన దానిలో అసలు నామినేషన్ రీజనే లేదు. అది దివ్య పైన చేసింది. ఎందుకంటే దివ్య కొత్తగా వచ్చింది, ఈక్వల్‌గా ఫైటింగ్ చేస్తుందని చెప్పి దివ్య నామినేట్ చేసింది. అది ఇన్‌వాలిడ్ రీజన్. సో ఈ నామినేషన్స్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత, ఈ కొట్లాటలు, ఈ డిస్కషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఫైనల్‌గా ఎవరెవరు నామినేట్ అయ్యారంటే 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్‌లో ఫస్ట్ హరీష్, రీతు, అండ్ శ్రీజ, సంజన, ఫ్లోరా, అండ్ వన్ మోర్ దివ్య. వీళ్ళు 6 మెంబర్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. మేబీ ఈ 6 మెంబర్స్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఈ ఎలిమినేషన్‌లో ఎక్కువ శాతం వరకైతే ఫ్లోరా అయినా ఉండొచ్చు. ఫ్లోరాకి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. తనకి నామినేట్ చేయడానికి లేదు. కానీ ఈసారి నామినేట్ అయింది. మేబీ తనైతే సేఫ్‌లోనే ఉంటది. ఎందుకంటే తను ఇమ్యూనిటీ గెలుచుకుంది కాబట్టి తనకి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేబీ శ్రీజ పోతే పోవచ్చు. ఎందుకంటే ప్రియాని టార్గెట్ చేసి ఆడియన్స్ పంపించేసిండ్రు. ఈసారి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి శ్రీజ అవుతుంది మేబీ. లేకపోతే ప్రియా అవుద్ది. మిగిలిన వాళ్ళందరూ గేమ్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరు నామినేషన్స్ అయ్యి ఎలిమినేట్ అవుతారో అని మీరు అనుకుంటున్నారో వాళ్ళని కామెంట్లో చేయండి. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ బిగ్ బాస్ కాబట్టి డిపెండింగ్ ఆన్ ఆడియన్స్ బిగ్ బాస్ జరిగే ప్రతి ఒక్క ఏదే స్టెప్స్ అన్నీ కూడా ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు ఎవరిని ఓట్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని పంపించాలనుకుంటున్నారు, ఎవరిని
ఉండాలనుకుంటున్నారో మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారో కామెంట్లో చేసేయండి. ఈ నామినేషన్స్ అనే వరకు మొత్తం బర్నింగ్ జరుగుతుంది హౌస్ మొత్తం. సో జరిగిన ఎపిసోడ్లో అయితే మ్యాటర్ ఇది. నామినేషన్స్లో అయితే వ్యాలిడ్ పాయింట్స్ అయితే లేవు. ఓన్లీ 4 మెంబర్స్ అయితే వ్యాలిడ్ పాయింట్స్ ఇచ్చిళ్ళు. మిగతా అంతా ఇన్వాలిడ్ రీజన్స్ అన్ని. ఆ స్క్రాప్ అంతా పక్కన పెట్టేసేద్దాం ఆ రీజన్స్ అన్ని. నాకు తెలిసిన వరకు జెన్యున్గా ఈ ప్రాసెస్లో అయితే చెప్పేసిన దాన్ని ల్యాగ్ చేయడం వద్దు. సింపుల్గా క్లియర్గా మంచిగా చెప్పిందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. చెప్పడం అయితే ఇంతే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిందో, ఎంత పెంట జరిగిందో క్లియర్గా చెప్పుకుందాం, జెన్యున్గా చెప్పుకుందాం. ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూడని వాళ్ళు ఉంటే మన వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క ఎపిసోడ్ ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి అండ్ షేర్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.